At what time between 9 and 10 o'clock will the hands of the watch will be together? Together అంటే మీనింగ్ ఏంటిది? 0 degrees. Together మీనింగ్ ఏంటి? Together means 0 degrees. 0 degrees ఎప్పుడు ఉంటుంది? దేని మధ్యలో? 9కి 10కి మధ్యలో, 9కి 10కి మధ్యలో, 9కి 10కి మధ్యలో. సో ఇక్కడ 0 degrees అంటే నాకు గంటల ముళ్ళు 9 మీద ఉంటే నిమిషాల ముళ్ళు కూడా 9 మీద ఉండాలి. అలా ఉంటేనే కదా 0 degrees. యాంగిల్ అక్కడ మనకు 0 degree, నథింగ్, నో యాంగిల్ అనమాట 0 degrees అంటే 9 మీద నాకు ఎవరు ఉండాలి? గంటల ముళ్ళు ఉండాలి. సో 9 మీద ఎందుకు గంటల ముళ్ళు ఉండాలంటే మనకి ఇచ్చింది కూడా అదే కదా, 9 మరియు 10 గంటల మధ్య. అంటే నాకు నేను ఎలా సమయం ఏం చెప్తా? ఇన్ బిట్వీన్ 9 and 10 అంటే నేను 9 అని స్టార్ట్ చేసి టైం చెప్తా. 9 నుంచి 10 గంటల మధ్యలో ఏ టైం ఉంటుంది మనకి? 9 గంటల 1 నిమిషం నుండి 9 గంటల 59 నిమిషాల వరకు మనకి ఇన్ బిట్వీన్ 9 and 10 ఉంటుంది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే 9 గంటలు అనేది స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి గంటల ముళ్ళు అనేది 9 మీద ఉండాలి. గంటల ముళ్ళు 9 మీద ఉంటే నిమిషాల ముళ్ళు కూడా 9 మీద ఉంటేనే మనకి 0 degrees ఫామ్ అయ్యేది. అలా అనమాట. ఇప్పుడు 0 degrees ఫామ్ అయింది, ఓకే. నాకు 9ని ఎవరు చూపిస్తారు? నాకు గంటల ముళ్ళు ఇదే చూపిస్తుంది, నిమిషాల ముళ్ళు కూడా ఇదే చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటి? మినిట్స్ హ్యాండ్ ఎక్కడ చూపిస్తుందో అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి షార్ట్ కట్ ఏంటి? మినిట్ బై 11. సో నిమిషాల ముళ్ళు నాకు 9 చూపిస్తున్నాడు, దాని వాల్యూ ఎంత? 45 బై 11. సో ఎందుకు సార్ 45 అంటే మనకి రోజు టైం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 11:10, 10:10, లేదంటే 11:30, 10:30, 10:15, 10:45 అని చెప్తూ ఉంటాం. 45 ఎందుకు చెప్పినాం? 9 మీద నాకు నిమిషాల ముళ్ళు ఉంది కాబట్టి. అదే మనకి 9 మీద నిమిషాల ముళ్ళు ఉంటే వాల్యూ ఎంత? ఇది వాల్యూస్ అనమాట. 45 బై 11. 11 4 రిమైండర్ ఎంత? 1. సో 45 + 4 ఎంత? 49. ఈ రిమైండర్ ఏం చేయాలి? పైన రాసుకోవాలి బై 11. సో ఆన్సర్ ఏమొచ్చినప్పుడు 9 గంటల 9 hours 49 1/11 minutes. సో ఇది ఇంగ్లీష్లో ఇలా అంటారు అనమాట. 49 1/11 minutes past 9 అంటే ఏంటిది? 9 గంటల 49 నిమిషాలు 1/11 seconds. సో ఆన్సర్ అనేది ఇది. సో ఇది సి ఆప్షన్. ఇది 49 1/11 minutes past 9 అంటే మీనింగ్ ఏంటి? 9 గంటల 49 నిమిషాలు 1/11 seconds అనమాట. సో ఇది